ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. గోవర్ధనగిరి కథ. గోవర్ధనగిరి కథ గురించి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. గోవర్ధనగిరి కథ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. దేవుడిపై విశ్వాసం ఉంటే ఏ కష్టమైనా దాటిపోతుంది. గోకులంలో ప్రతి సంవత్సరం ఇంద్రుడిని పూజించేవారు. అప్పుడు చిన్న కృష్ణుడు అడిగాడు, మనకు వర్షం ఇస్తున్నది ప్రకృతి, మనకు ఆహారం ఇస్తున్నది గోవర్ధన పర్వతం, అయితే ఎందుకు ఇంద్రుడిని పూజించాలి? అందరూ కృష్ణుడి మాట విని గోవర్ధన పర్వతాన్ని పూజించారు. ఇది చూసి ఇంద్రుడు కోపంతో భారీ వర్షం కురిపించాడు. అప్పుడు కృష్ణుడు తన చిన్నవేలి మీద గోవర్ధనగిరిని ఎత్తి అందరినీ కాపాడాడు. 7 రోజుల పాటు గోకుల ప్రజలను పశువులను సురక్షితంగా ఉంచారు. ఇంద్రుడు తన తప్పు తెలుసుకొని వర్షాన్ని ఆపాడు. కృష్ణుడి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరాడు. ఈ కథ మనకు నేర్పేది అహంకారం వద్దు, దేవుడిపై విశ్వాసం ఉండాలి. భక్తులను దేవుడు ఎప్పుడూ రక్షిస్తాడు. శ్రీకృష్ణుడు మన జీవితంలోని కష్టాలను కూడా గోవర్ధనగిరిలాగా ఎత్తి కాపాడుతాడు. భక్తితో నమ్మకంతో కృష్ణుని వేడుకుందాం. ఈ సంఘటన తర్వాతే కృష్ణుడికి గిరిధార అనే పేర్లు వచ్చాయి. గోవర్ధన పూజ ప్రకృతితో మనకున్న అనుబంధాన్ని, విశ్వాసాన్ని గుర్తు చేస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. రాధా కృష్ణ.